జై బాబా అండి. ఇప్పుడు మన ముఖ్య అతిథి సీతారామ స్వామి గారు బాబా విషయాలు చెప్తారండి. ఆయన అంటే ఆయన ప్రీతమ తండ్రి మెహర్ బాబాను దర్శించిన అదృష్టవంతులు. కాబట్టి ముందుగా మరి ఆయన ఆ దర్శన భాగ్య విశేషాలు చెప్పి, ఆ తర్వాత మెహర్ బాబా గురించిన విషయాలు మనకి తెలియపరుస్తారు. సీతారామ స్వామి గారు మీరు రెడీగా ఉన్నారండి? జై బాబా. జై బాబా. అక్క ఒక్క నిమిషం అక్క. చెప్పవండి. ఆంటీ నాగవద్దిని ఆంటీ అంకుల్ ని ఇందులో మాట్లాడమనండి. జై బాబా ఆంటీ. నాగవర్ధిని ఆంటీ మ్యూట్ లో ఉన్నారు. అన్మ్యూట్ చేసి అంకుల్ ని మాట్లాడమనండి. జై బాబా. నాగవర్ధిని ఆంటీ జై బాబా. అక్క ఒక్క నిమిషం అక్క. లెఫ్ట్ అయ్యారు, మళ్ళీ జాయిన్ అవుతారేమో. వాళ్ళే చరణ్ తొందర రావాలి. ఇది మాట్లాడేట్టుగా పెట్టవా? మాట్లాడాలి. కొంచెం మెహర్ బాబా సన్నిధిలోనికి, ఆయన ప్రజలోనికి ఎట్లా రాగలిగాను, ఎట్లా ఆయన వచ్చాను విషయం గురించి మాట్లాడదాం అనుకున్నాను. దీని ముందు ఒక చిన్న పాట ఒకటి పాడి మొదలు పెడతాను. ఇది మంత్రవాది శ్రీరామూర్తి గారు రాసినటువంటి పాట. విజయ్ కుమార్ చార్యులు ఆయన రిటైర్డ్ మున్సిపల్ కమిషనర్. ఆయన గానం చేసినటువంటి పాట. వాళ్ళ అమ్మాయి కూడా గానం చేశారు. ఈ చిన్న పాట తర్వాత మా మెహర్ పరిధిలోకి ఎలా వచ్చిందో మాట్లాడతాను. మౌనమే మాటాడరా, మౌనమేలరా, నన్ను బ్రోవ ఇంకా జాలమేలరా, మాటాడరా మౌనమేలరా, నన్ను బ్రోవ ఇంకా జాలమేలరా. పంచ సద్గురు సన్నుతావతారా, పంచ సద్గురు సన్నుతావతారా, సంచితాఖముల హరింపవేరా. పంచ సద్గురు సన్నుతావతారా, సంచితాఖముల హరింపవేరా. పతిత పావన బిరుదు నీకు, పతిత పావన బిరుదు నీకు, నన్ను బ్రోవకుండుట న్యాయమా. మాట్లాడరా మౌనమేలరా, నన్ను బ్రోవ ఇంకా జాలమేలరా. మాట్లాడరా మౌనమేలరా. ఆర్తావనా అఖిల పావనా, ఆర్తావనా అఖిల పావనా, నా ఆర్తి బాపగా కలయాపనా. ఆర్తావనా అఖిల పావనా, నా ఆర్తి బాపగా కలయాపనా. పిన్నవాని వేగ
పిలిచి బ్రోవక పిన్నవాని వేగ పిలిచి బ్రోవక మిన్నకుండుట నీకు న్యాయమా పిన్నవాని వేగ పిలిచి బ్రోవక మిన్నకుండుట నీకు న్యాయమా మిన్నకుండుట నీకు న్యాయమా మాట్లాడరా మౌనమేలరా నన్ను బ్రోవ ఇంకా జాలమేలరా మాట్లాడరా మౌనమేలరా ఎన్నా నీవు కాక బ్రోచువారెవరు ఎన్న నీవు కాక బ్రోచువారెవరు నన్ను కావరా కరుణాలవాలా ఎన్న నీవు కాక బ్రోచువారెవరు నన్ను కావరా కరుణాలవాలా నిన్నే నమ్మినా చిన్నవాణిని నిన్నే నమ్మినా చిన్నవాణిని చిన్న బుచ్చుట నీకు న్యాయమా మాట్లాడరా మౌనమేలరా నన్ను బ్రోవ ఇంకా జాలమేలరా మాట్లాడరా మౌనమేలరా నిన్ను తెలియలేక నిన్ను చేరలేక నిన్ను తెలియలేక నిన్ను చేరలేక ఎన్నో జన్మలెత్తి వేసారి తిని నిన్ను తెలియలేక నిన్ను చేరలేక ఎన్నో జన్మలెత్తి వేసారి తిని గాసి చెంది నిన్నే కోరి చేరరాగా గాసి చెంది నిన్నే కోరి చేరరాగా త్రోసి రాజనుట నీకు న్యాయమా పాటాడరా మౌనమేలరా నన్ను బ్రోవ ఇంకా జాలమేలరా మాట్లాడరా మౌనమేలరా మంత్రవా శ్రీరామూర్తి గారు ఆయన మెహర్ బాబాకు సిరీస్ ఆఫ్ రెటారికల్ క్వశ్చన్స్ వేశాడు. ప్రతి ప్రశ్నలో ఆయన మాట్లాడరా మౌనమే అన్నప్పుడు మెహర్ బాబాని నోరు తెరిచి మాట్లాడమని అర్థం కాదు. ఆయనతో నేను శ్రీరామూర్తి గారితో ప్రత్యక్షంగా మాట్లాడాను. అంటే మెహర్ బాబా ఏమి చెబుతున్నారు, ఆయన యొక్క ఆదేశం ఏంటనేది ఈయన వేవ్ లెంక్ అందటుల్లా. అందువల్ల ఆయన అటువంటి వేశారు. చాలా భావగర్భితమైనటువంటి ఒక పాట. కోసిరాజు అనుట నీకు న్యాయమా, ఇంత రిక్వెస్ట్ చేస్తుంటే నేను రాజు కనుక ఈ చదరంగంలో రాజు పోతే మొత్తం అంతా పోయినట్లే, అట్లా నన్ను తోసిపుచ్చావన్నటువంటి భావంలో ఆయన యొక్క ఆర్తిని మెహర్ బాబాకు తెలిపారు. అవతార్ మెహర్ బాబాకి జై. నేను మెహర్ బాబా పరిధిలోకి ఏ విధంగా వచ్చాను అనేది అది చెప్పని అన్నారు. అది దాని గురించి మాట్లాడతాను. నాకు 4వ సంవత్సరం వయసు నుంచి కూడా శివుడు అంటే భక్తి. ఇప్పటికి కూడా ఎందుకు భక్తి నాకు చెప్పలేను, తెలియదు నాకు. శివుడు అంటే ఎందుకు భక్తి అని అందరికీ దండం పెడతాం మామూలుగా. ఊరికి పల్లెటూరు, దానికి నడిగర్భంలో మా ఇల్లుంది. మా ఇల్లు ఒకవైపు ఉంటే ఇంకో వైపున రోడ్డుకి ఇంకో వైపున ఆంజనేయ స్వామి గుడి, రాముల వారి గుడి ఉంది. గుడికి వెళ్ళటం, దండం పెట్టడం, చేయడం అని అందరిలాగా మామూలు సాంప్రదాయం తల్లిదండ్రులు చేస్తారు కాబట్టి మనం కూడా అదే పద్ధతిలో చేస్తాము. అటువంటి వాడిని
మాకు ఊరికి సుమారు 2 కిలోమీటర్ల దూరంలో శివాలయం ఉంది. ఆ శివాలయము 850 సంవత్సరాల కింద ప్రతిష్ఠ చేసిన శివలింగం. అంటే శాసనాలు బట్టి అది దాని భారత అయినటువంటి సాహిత్య మాసపత్రికలో డీకోడ్ చేశారు. నాకు తెలియదు, అప్పుడు చిన్నప్పుడు తెలియదు. తర్వాత ఒక 50 సంవత్సరాల కిందట నేను పాత లైబ్రరీకి వెళ్ళి పాత పుస్తకాలు చూడటం వల్ల నాకు చూస్తుంటే దాంట్లో ఈ రొంపిచెర్లలో ఉన్నటువంటి ఒక శివాలయం దాని శాసనం ఉంది. ఇప్పుడు కూడా శాసనం ఉంది. మా నాన్న ఆయన అక్కడ బావి తవ్వించాడు. శివాలయంలో బావి తవ్విస్తే పుణ్యమని 1929లో తవ్వించాడు ఆయన బావి. అది కలుసుకొని ఈ శాసనం అది నాకు తెలియదు. ఆ శాసనం అనేది సంస్కృతమా, తెలుగా, కన్నడమా, తమిళమా అని అర్థం కాకుండా ఉంది. దాన్ని డీకోడ్ చేసి భారత్లో మాసపత్రికలు ఇస్తే అది 850 సంవత్సరాల కిందట ప్రతిష్ఠ చేసిన శివలింగం. చాలా పెద్ద శివలింగం. కోటప్పకొండలో కూడా అంత శివలింగం లేదు, పెద్దది. తర్వాత వాసిరెడ్డి వెంకటాద్రి నాయుడు టైంలో గాలి గోపురం అది కట్టారు. నేను ఆ శివాలయానికి వెళ్ళి అక్కడ 1-2 గంటలు కూర్చొని వస్తుండేవాడిని. ఎందుకు కూర్చున్నాను, ఎందుకు వస్తున్నాను కూడా ఏమో తెలియకుండా నేను జరిగిపోయేది. నేను మామూలుగా చిన్నప్పటి నుంచి కూడా మామూలుగా దైవం అంటే విశ్వాసం ఉంది, కానీ ఈ కొన్ని పద్ధతులు ఉన్నాయి. మామూలు చూస్తుంటే వాళ్ళు చాలా మోసగారంగా డబ్బు సంపాదించడానికి కనపడ్డాయి, కానీ నాకు అప్పుడు చిన్న వయసులోనే కనపడ్డాయి, కానీ దాంట్లో వాళ్ళలో భక్తి అనేది ఎక్కడ కనపడలా. నేను వెళ్తే మామూలుగా కూర్చునేవాడిని, అది 1 గంట 2 గంట కూర్చునేవాడిని, మామూలుగా వచ్చేసేవాడిని. నేను 62 నవంబర్ 25 తారీఖు నాడు నాకు బాగా గుర్తు. ఆ రోజున నర్సాపేటలో లైబ్రరీకి వెళ్ళాను. ఎప్పుడు లైబ్రరీకి వెళ్తుంటాను. దగ్గర ఒక అలమారులో ఉన్నటువంటి ఒక 100 పుస్తకాలు 1 గంటలో చూసా. అంటే పుస్తకం తీయటం మహా అయితే ఒక పారాగ్రాఫ్, లేకపోతే 2 సెంటెన్స్, అది ఏమిటో మనకు అర్థమైపోతుంది, తీసేస్తాం. ఈ 100 పుస్తకాలు చూసి లైబ్రరీ ఇంకొక అలమారులోకి వెళ్ళాను. చూస్తుంటే ఒక పుస్తకం నాకు కనపడింది. అదేంటంటే శ్రీ మెహర్ బాబా, సద్గురు శ్రీ మెహర్ బాబా జీవిత చరిత్ర అని. నాకు ఆ రోజుకు మెహర్ బాబా పేరు అనేది ఫస్ట్ టైం వింటాం, మెహర్ బాబా ఫోటో చూడటం కూడా ఫస్ట్ టైమే. మెహర్ బాబా గురించి నాకు ఏమీ తెలియదు. సరే ఏమిటా అని కొత్తగా ఉందని పుస్తకం తీయటం మొదలుపెట్టాను, చదవటం మొదలుపెట్టాను. చాలా గొప్పగా ఉంది ఆయన యొక్క జీవితం. అటువంటి జీవితం అనేది ఎవరికైనా ఉంటుందా? ఆ భగవంతుడైనటువంటి వాళ్ళకు అటువంటి వాళ్ళకు కూడా ఉంటుందా లేదా అనేటువంటి అనుమానం వచ్చేటట్టుగా అంత గొప్పగా ఉంది జీవితం. ఎక్కడా కూడా విమర్శకుడిని కాబట్టి ఎక్కడా కూడా వేలు పెట్టి నాకు చూపించడం అలవాటు. ఎక్కడా కూడా ఒక్క తప్పు కనపడలా. చాలా గొప్పగా ఉంది. ఏ విధంగా ప్రవర్తించాడు, శిష్యుల్ని ఏ విధంగా తయారు చేశాడు, ఎటువంటి జ్ఞానోదయం చేశాడు, ఎట్లా మనుషుల్ని మార్చాడు, ఎటువంటి జీవనం చేశాడు, ఎక్కడా కూడా ఒక్క విధంగా ఎక్కడ లోటు కనిపించలా. ఇది చాలా గొప్ప విషయం. లోటు కనిపించకుండా ఉండే జీవితాలని ఉండవు. చూసిన తర్వాత కొంత చాలా వరకు మోషన్ అయిపోయింది. సర్వోత్తమ తత్వం అని వాళ్ళందరికీ తెలుసు. హైయెస్ట్ ఆఫ్ ది హై. తనెవరు తాను మెహర్ బాబా స్పష్టంగా ప్రపంచానికి చెప్పాడు. ఇటువంటి చెప్పిన విషయం 2000 సంవత్సరాల కింద యేసుక్రీస్తు చెప్పాడు. ఈ 2000 సంవత్సరాల్లో ఇంత స్పష్టంగా ఇంత ప్రస్ఫుటంగా కూడా ఎవరు చెప్పలా. శ్రీకృష్ణుడు చెప్పిన తర్వాత ఈయన శ్రీకృష్ణుడు చెప్పిన తర్వాత చెప్పింది యేసుక్రీస్తు చెప్పిన తర్వాత మెహర్ బాబాయ్. ఏదో భగవంతుడు అంటే అటువంటి వాళ్ళని చెప్పుకున్నారని దాంట్లో ఇంత స్పష్టంగా నేనే రాముణ్ణి, నేనే కృష్ణుణ్ణి అనేటువంటి, నేను ఈశ్వరుణ్ణి అని చాలా స్పష్టంగా, ఇంకా అంతకన్నా ఇంకా స్పష్టమైనటువంటి ప్రకటన చాలా కష్టం, ఎక్కడ మనం చూడలేము. అది చెప్పుకుంది. అది చెప్పేటప్పటికల్లా నేను రియాక్ట్ అయ్యాను. రియాక్ట్ కావటం అంటే ఈ పెద్ద ఇంటర్నేషనల్ చీటు అని నేను మర్యాదక పూర్వకం కూడా సంబోధించలేదు. నేను చదువుతున్నాను. అదొకటి మాత్రం నాకు చాలా భగవద్గీత మా నాన్న చదువుతాడు. దానికి 3 షట్కాల్లో వ్యాఖ్యానం రాశాడు. తర్వాత సుందరాకాండ పారాయణం, ఒక 50 పుస్తకాలు దాకా నానాథ శివ శతకం అని కోటప్పకు ఏమి రాశారు, కానీ అన్ని రాశారు. కానీ ఈయన మెహర్ బాబా నేను దేవుడు అంటే మాత్రం అదొకటి మాత్రం నేను ఒప్పుకోలేదు, నేను తిరస్కరించాను. అయితే విమర్శలు ఏంటంటే చివరి దాకా చూడాలి. ఏదో కొన్ని మంచి ఉంటాయి, కొన్ని చెడ్డ ఉంటాయి. ఏది మంచి ఏది చెడ్డ కూడా మనం పాయింట్ అవుట్ చేయాలి. కాబట్టి నాకు ఇష్టం లేదు కాబట్టి నేను చదవటానికి చదవకూడదని కాదు, మనకు ఇష్టం లేకపోవచ్చు.
మనం ఒప్పుకోకపోవచ్చు, అయితే అగౌరవం పరచకూడదు. నేను అగౌరవపరిచాను, ఎందుకంటే ఇది మోసం చేయటం ఎంతగానే లేదు, చీటింగ్ చేయటం లాగా భావించాను నేను. అది చదివాను. చదివిన తర్వాత ఒక 4 రోజులు 5 రోజులు పట్టింది అది. ఆ మొత్తం పుస్తకం 300 పేజీల పుస్తకం చదివిన తర్వాత నాకు ఏమి తెలియకుండానే, నేను మెహర్ బాబా ప్రేమికుడిని కాదు, మెహర్ బాబా నమ్మిన వాడిని కాదు, మెహర్ బాబా నమ్మాలనుకున్న వాడిని కూడా కాదు. కానీ 24 గంటలు మెహర్ బాబా నా మనసులో, నా హృదయంలో ఉన్నాడు. ఎట్లా ఉన్నాడంటే, నాకు ఎప్పుడు కూడా ఆ యొక్క ధ్వని వినపడుతుంది. ఆ మెహర్ బాబా అనేటువంటి ఒక స్వరం అనేది, స్వరం అంటే ఆ యొక్క అది పేరు, అది ఆ యొక్క నామం నాకు వినపడుతూనే ఉంది. ఇట్లా సుమారు దగ్గర ఒక 6 నెలలు గడిచిపోయింది. ఏం మాట్లాడుతున్నా, ఎవరితో ఫ్రెండ్స్తో మాట్లాడుతున్నా, భోజనం చేస్తున్నా, లేకపోతే స్నానం చేస్తున్నా, లేకపోతే ఏదైనా పుస్తకాలు చూస్తున్నా, మెహర్ బాబా అనేది 24 అవర్స్. అది అటువంటి స్థితి నాకు మళ్ళీ రాలేదు. నాకు మన శ్వాస మనకు తెలియదు, కానీ మెహర్ బాబా మాత్రం నాకు తెలుస్తుంది. గడిచిపోయిన తర్వాత ఒక రోజున నర్సాపేటలోనే మామూలుగా రోడ్లో వెళ్తున్నప్పుడు అక్కడ ఒక సందు దగ్గర అవతార్ మెహర్ బాబా నర్సాపేట కేంద్రం అని కనపడింది. ఈ 6 నెలల్లో మెహర్ బాబా కాంటాక్ట్ కానీ, మెహర్ బాబా తెలిసిన వాళ్ళకి ఏమీ లేదు నాకు. నా అంతా అది భగవంతుడు నాకు ఆయన ఇచ్చినటువంటి ఒక స్మరణ తప్ప, నేను ఆ పుస్తకం చదివిన తర్వాత ఆ యొక్క ధ్యాస తప్ప నాకు ఇంకా వేరే విధంగా ఇంకోటి కాంటాక్ట్ ఎక్కడ రాలా. ఇది అవతార్ మెహర్ బాబా నర్సరావుపేట కేంద్రం అనేటప్పటికల్లా నేను ఆ సందులోకి వెళ్ళిపోయాను. ఆ సందులోకి వెళ్ళిపోయిన తర్వాత ఒక గదిలాగా ఉంది. అక్కడ ఒక గది దగ్గర ఒక 20 మందో మరి 10 ఎంతో మంది ఉంటారు, కూర్చుని ఉంటారు. నేను కూడా వాళ్ళ కూర్చున్నా. నా అవగాహన ఏంటంటే, మెహర్ బాబా అనే ఆయన యూనివర్సల్ మ్యాన్, విశ్వనరుడు. విశ్వనరుడు అంటే ఎవరు, ప్రతి వాళ్ళు మనకేం పరిచయం ఉండక్కర్లా. మన సొంత ఇంట్లోకి మనం ఎంత స్వతంత్రంగా వెళ్తామో, మన సొంత వాళ్ళతో మనం ఎంత స్వతంత్రంగా మాట్లాడతామో అట్లా మాట్లాడవచ్చు అనేటువంటి ఒక అవగాహన మాత్రం నాకు కలిగింది. నేను వాళ్ళలో కూర్చున్నాను. వాళ్ళు ఏదో భయం చేస్తున్నారు. మెహర్ బాబా గురించి కొంత తర్వాత మాట్లాడారు. వాళ్ళు మాట్లాడిన దానికన్నా మెహర్ బాబా గురించి నాకే ఎక్కువ తెలుసు. ఎట్లా తెలుసు అంటే, 300 పేజీల పుస్తకం చదివా. వాళ్ళు మహత్యం గురించి చెప్పుకుంటున్నారు. అది రకరకాల మహత్యాలు ఉన్నాయి, కొన్ని అవి చెప్పుకుంటున్నారు. సో మహత్యం అనేది మెహర్ బాబా లెవెల్కి మహత్యం అనేది ఇది కాదు. మహత్యాలు చాలా జరగని వాళ్ళు ఎవరు లేరు. ఆయన అంటకట్టొద్దు అన్నాడు కూడా. ఏమైంది, సరే కూర్చుని మాట్లాడిన తర్వాత అంత అయిపోయిన తర్వాత అక్కడ గ్రూప్ హెడ్ సుందర్ శివరావు గారు అని 5 రైస్ అంటారు. ఆయన మెహర్ బాబా బాలభాస్కర్ రాజు గారు ఏ విధంగా మెహర్ బాబా ఒళ్ళు పడుకున్నాడు, ఈయన కూడా అట్లా పడుకున్నటువంటి వ్యక్తి సుందర్ శివరావు గారు. సరే నేను అడిగాడు ఆయన, మీరు ఎక్కడ ఉంటారు ఏంటంటే, ఏం చేస్తుంటే ఏం చేయట్లేదంటే, ఇక్కడ బలాని రామిరెడ్డిపేట ఆంజనేయ గుడి దగ్గర ఇక్కడ ఇల్లు అక్కడ ఉంటా అన్నాను. ప్రతి ఆదివారం కూడా ఇక్కడ 9 నుంచి 11 గంటల వరకు మెహర్ బాబా సత్సంగం జరుగుతుంది అండి, మీరు రాండి అన్నాడు. చాలా మంచిది, దీంట్లో డబ్బులు వ్యవహారం ఏం లేదు, మోసం ఏం లేదు, నేను జీవించదివాను. అందువల్ల ఏంటంటే దేవుడు అనేది మాటని మాత్రం అనేది ఒప్పుకోలేదు. కానీ ఎందుకంటే ఒప్పుకోవడానికి కారణం ఏంటంటే మనకు కనపడుతున్నాడు. మన దేవుడు అంటే ఏమంటాడు, మనకు కనపడినవాడు రాముడు కృష్ణుడు అట్లా ఇట్లా ఉంటే దేవుడు అనుకుంటాం, కానీ కనపడుతున్నప్పుడు దేవుడు అనుకో. అది కాకుండా మనకు ఒక మనసులో దేవుడు అంటే ఒక భావం ఉంటుంది. దేవుడు అంటే మనకేమీ తెలియదు. దేవుడు అంటే మనకేమి తెలియదు, మాట కూడా తెలుసు. తెలిసినప్పటికీ కూడా దేవుడు అనే మాట మనం ఉపయోగిస్తున్నాం. తెలిసిన వాళ్ళు ఉపయోగిస్తున్నారు, నమ్మిన వాళ్ళు ఉపయోగిస్తున్నారు దేవుడు అనే మాట. నమ్మని వాళ్ళు కూడా దేవుడు లేడంటున్నారు. లేడంటాం అంటే కనపట్టడం లేదు, అది లేడని సంగతి మనం చెప్పలేము. కనపట్టడం లేదు మాత్రం వాళ్ళు ఒప్పుకుంటారు, మనం ఒప్పుకుంటారు. సరే ఏమైంది, సుందర్ శివ గారు చెప్పిన తర్వాత అట్లనే ఒక 2-3 ఆదివారాలు వెళ్ళాను మామూలుగా. అక్కడ కేపీ శర్మ గారు స్టేషన్ మాస్టర్ ఉన్నారు. ఆయన చెప్పారు, మెహర్ బాబా పూనాలో దర్శనం ఇస్తున్నారు, ఎవరైనా వెళ్ళదలుచుకున్న వాళ్ళు పేర్లు ఇవ్వండి అని అన్నారు. నేను కూడా నా పేరు ఇచ్చా. నా పేరు ఇచ్చిన తర్వాత నాలో చాలా పొరపాటు చేశాను అని. ఏంటి పొరపాటు అంటే, పూనా ఇప్పుడు మామూలుగా ఆ రోజు నా ఉద్యోగం లేదు. మా నాన్న ఫ్రీడమ్ ఫైటర్, పొలిటికల్ సఫరర్, రాజకీయ బాధితుడు, స్వాతంత్ర సమర యోధుడు. ఎప్పుడో 10 తరాల కింద సంపాదించినటువంటి 150 ఎకరాల ఆస్తిని ఎకరం 90 రూపాయలు 100 రూపాయలు 1920 నుంచి
21 నాన్ కోఆపరేషన్ మూవ్మెంట్ లో రిజైన్ చేసిన వాళ్ళు మళ్ళీ 48లో కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చిన తర్వాత, ఇండిపెండెన్స్ వచ్చిన తర్వాత అప్పుడు ఇచ్చారు. ఈ 28 సంవత్సరాలు 27 సంవత్సరాల్లో మొత్తం ఆస్తి అంతా కూడా పోగొట్టాడు. తర్వాత 48లో ఆయనకు ఉద్యోగం మళ్ళీ ఇచ్చారు. 27 సంవత్సరాలు సర్వీస్, 1918 అపాయింట్మెంట్, 21 రిజగ్నేషన్, ఫుల్ టైం కాంగ్రెస్ గా. తర్వాత 1948లో మళ్ళీ అపాయింట్మెంట్. ఆయన రిటైర్డ్ అయిపోయాడు. పెన్షన్ 57 రూపాయలు వస్తుంది. నేను, మా అమ్మ, మా నాన్న, మా తమ్ముడు, అక్కయ్యలు, అన్నయ్యలు వాళ్ళంతా కూడా ఎవరికి వాళ్ళు సెటిల్ అయిపోయారు, వేరే ఎక్కడెక్కడో ఉంటున్నారు. ఈ నలుగురికి కూడా 57 రూపాయల్లో జీవించాలి. నెల మొత్తానికి 57 రూపాయలు. ఏం ప్రాపర్టీస్ ఏమి లేవు, ఇల్లు మాత్రం ఉంది, ఉండటానికి ఇల్లు ఉంది. అటువంటి పరిస్థితుల్లో నేను పూనా గిలో మెహర్ బాబా దర్శనం ఇస్తున్నాడు వెళ్ళటం అంటే ఇంపాసిబుల్ అన్నమాట. అది జరిగే పని కాదు. ఈ రోజున ఇప్పుడు నెక్స్ట్ వీక్ వాషింగ్టన్ లో ఉంటామంటే ఏం కష్టం కాదు. ఈ రోజున పెద్ద డిఫికల్ట్ ఏం కాదు, ఏమి ప్రాబ్లం ఎవరికి కాదు. కానీ ఆ రోజులో పూనా వెళ్ళటం అంటే ఎక్కడ డబ్బులు ఎక్కడ ఉన్నాయి, పైసా కూడా లేకుండా, డబ్బు లేకుండా ఎట్లా పోతాం, ఎందుకు పొరపాటు పడి నోరు జారి అన్నాను అనుకున్నాను. అట్లా మళ్ళీ ఒక వారమో ఎంతో గడిచిపోయిన తర్వాత మళ్ళీ ఆ కేపీ శర్మ గారే మళ్ళీ ఆదివారం చెప్పామంట, ఎవరెవరైతే వెళ్ళదలుచుకున్నారో వాళ్ళు పేర్లు ఇచ్చారు, వాళ్ళందరూ నైటు మా ఇంటికి వచ్చేసేయండి. తెల్లారుజామున 4 గంటలకు ట్రైన్ వస్తుంది అన్నమాట. అప్పుడు ఎవరు అలారం గరియాలి ఎవరికి లేవు అసలు ఆ రోజుల్లో. నేను చెప్పేది 63 సంగతి చెప్తున్నాను. ఆయన ఇంకా కొంతమంది డబ్బులు ఇవ్వలేదు, డబ్బులు కనుక వాళ్ళు ఇస్తే నేను టికెట్స్ తీసుకోను, లేకపోతే మీరు తీసుకోవచ్చు. రాను పోను కలిపి 47 రూపాయలు రాను పోను. నర్సరావుపేట నుంచి గదక్కు, గుంతకల్లు, గదక్కు, రాయచూర్, వాటి మీదుగా వెళ్ళి మళ్ళీ తిరిగి రాను పోనికి వెళ్ళి. ఆ రోజులు అంత తక్కువగా ఉండు ఛార్జీలు, 23 రూపాయలన్నర ఛార్జీ వెళ్ళటానికి. నేను సాయంత్రం అయిపోయింది. నేను మెహర్ బాబా దేవుడు అని చెబుతున్నాడు కాబట్టి నేను వెళ్ళదలుచుకున్నా. అదే కనుక ఆయన దేవుడు అని చెప్పకపోయినట్లయితే చాలా మంది మహానుభావుని స్వాముల వారిని వాళ్ళని చూసాం. కొంతమంది ఈ యొక్క ఆధ్యాత్మిక నిజమైనటువంటి ఆధ్యాత్మిక దేవుడు అనే మాట అనేది మాట ఎవరు చెప్పలా. దేవుడు అని చెప్పాడు కాబట్టి నేను చూడటానికి వెళ్దాం అనుకున్నా. సాయంత్రం అయింది, నేను వెళ్దాం ఉంది. నా దగ్గర డబ్బులు లేవు, నాకు ఎవరు, మా ఇంటి దగ్గర ఎవరు, వాళ్ళ దగ్గర డబ్బులు లేవు, ఇచ్చేవాళ్ళు ఎవరు లేరు, నేను ఎవరిని అడిగే అలవాట్లు లేదు. మెహర్ బాబా కృప వల్ల, భగవంతుడు దయ వల్ల నేను ఎప్పుడు కూడా నా చెయ్యి ఎప్పుడు పైన ఉంది కానీ కింద ఎప్పుడు పెట్టలా. అటువంటిప్పుడు ఎవరిని నేను అడిగే అలవాటు లేనప్పుడు ఎట్లా వెళ్తాం, ఎట్లా అని చెప్పి ఏమిటని చెప్పి వెళ్దాం ఉంది అని కొద్ది రోడ్డు మీద వెళ్తూ సడన్ గా ఒకళ్ళ ఇంట్లోకి వెళ్ళా. ఆ ఇల్లు తెలియదు, అసలు ఎందుకు వెళ్ళాను కూడా నాకు ఐడియా లేదు. వెళ్ళిన తర్వాత అక్కడ ఒక ఆయన కూర్చొని ఉన్నాడు, ఏదో పుస్తకాలు చూసుకుంటున్నాడు వరండాలో. ఆయన ఎవరు నాకు తెలియదు, నేనెవరు ఆయన తెలియదు. ఏమండి, ఇట్లా మెహర్ బాబా పూనాలో దర్శనం ఇస్తున్నారు, ఒక 50 రూపాయలు ఇవ్వండి, నేను తర్వాత ఇస్తాను. ఆయన స్టన్ అయిపోయాడు. 50 రూపాయలు అంటే ఈ రోజులో 5,000 కన్నా సమానం. ఆ రోజు 50 రూపాయలు అంటే ఈ ఎవర్రా ఇట్లా అడుగుతున్నాడు. ఒక నిమిషం అటు చూసిన తర్వాత లోపలికి వెళ్ళిపోయాడు. ఇంట్లోకి వెళ్ళిపోయి 5-10 రూపాయల నోట్ తీసుకొచ్చి నాకు ఇచ్చాడు. అబ్బాయి నువ్వేం చేస్తావు, ఎక్కడ ఉంటావు, మీ నాన్నమ్మ ఎక్కడ, ఇల్లు ఎక్కడ, ఏమిటి, ఏం చూస్తున్నావు అని కూడా అడగల. నేను కూడా కృతజ్ఞత చెప్పేది అది కూడా లేదు నాకు. కృతజ్ఞత అండి, థ్యాంక్స్ అండి, మీరు ఇచ్చి మనం అలవాటు కదా చెప్తేది. అటువంటి అవ్వక్కున బయటకు వచ్చేసాను. బయటకు వచ్చిన తర్వాత నాకు ఒక విధంగా షాక్ అనిపించింది. ఎట్లా షాక్ అంటే మెంటల్ షాక్ కాదు, ఇది చాలా ఆశ్చర్యం అనమాట. ఒక 100 కోట్లు ఎవరన్నా ఇస్తే వాడు పిచ్చోడై ఉంటాడో, లేకపోతే ఇది చిల్లగవలో ఏదో దొంగ నోట్లో ఉంటాడో అనుకునేటట్టుగా ఈ సడన్ గా మనిషి ఎవరు, ముక్కు మొహం తెలియదు, 50 రూపాయలు అంటే ఒక అన్నం ఇస్తారు. ఏది అడుక్కునేవాడు అంటే అడుక్కునేవాడు కాదని తెలుసుకుంటాడు. అందువల్ల తల్లి ఆశ్చర్యం వేసింది. రాను పోను 47 రూపాయలు ఛార్జీ, 3 రూపాయలు మిగులుతాయి. 3 రూపాయలు 8 రోజులు గడవు. 8 రోజులు గడవు అంటే మరి వెళ్ళిన రోజున వెళ్తే మళ్ళీ వెళ్ళిన రోజునకి అక్కడ బయలుదేరతాం. ఈ 8 రోజుల్లో 3 రూపాయలు గడవు కదా ఏం చెప్పి నేను కొద్దిగా ఆలోచిస్తే, మాకు బాగా పరిచయమైనటువంటి మా అమ్మ నాన్న వీళ్ళంతా తెలిసి ఆయన ఉన్నాడు, గానిగపంటి రాఘవరెడ్డి అని. ఆయనకు కలపర్తి ఉంది. అంటే మాకు పొలాలు ఉన్నప్పుడు పొలాలు చేశాడు, కౌలుకి చేశాడు. ఇప్పుడు ఆయన ఉన్నా బాగా హై పైకి పోసుకెళ్ళాడు, మేము చాలా కిందకి వెళ్ళిపోయాం. ఆయన గుర్తుకొచ్చాడు. ఎందుకు ఆయన గుర్తుకొచ్చి కబక్కన వాళ్ళ ఇంటికి వెళ్ళాను. ఇంటికి వెళ్ళినప్పుడు ఆయన ఇంటికి బయటకు వెళ్ళబోతున్నాడు. ఏమంటే రాఘవరెడ్డి గారు ఇట్లా నాకు ఒక 50, ఈ సంగతి ఏం చెప్పలేదు ఆయనకు, 50 రూపాయలు ఇవ్వండి తర్వాత ఇస్తాను. ఏంటే దేనికే 50 రూపాయలు అన్నాడు.
ఇట్లా మెహర్ బాబా పూనాలో దర్శనం ఇస్తున్నాడు, వెళ్తున్నా. నీకు రాను పోను ఛార్జీలు అవుతాయి కదా, 50 రూపాయలు నీకేం సరిపోతాయి అని చెప్పి ఆయన జేబులో ఉన్నటువంటి 80 రూపాయలు తీసి నాకు ఇచ్చి మళ్ళీ ఇంట్లోకి వెళ్ళిపోయాడు. నేను 80 రూపాయలు 50 రూపాయలు తీసుకుని 130 రూపాయలు అయింది. గబగబా ఇంటికి పరిగెత్తుకుంటూ వెళ్ళాను. రాత్రి 8 అయింది. మా అమ్మతో చెప్పి, అమ్మ మెహర్ బాబా దర్శనానికి పూనాకి వెళ్తున్నా. ఆమె ఏముందంటే నేను కూడా వస్తాను రా అంది. మా నాన్న స్టన్ అవుతున్నాడు, ఏంటని. వీడికి డబ్బులేవి, ఎవరిచ్చాడు డబ్బులు, ఎక్కడివి డబ్బులు, 1 కోటి రూపాయలు తీసుకొచ్చి చక్కని పెడితే ఇంట్లో వాళ్ళు అనుమానిస్తున్నట్టుగా అట్లా ఏంటి, వీడికి ఏం దొంగతనం చేసి అలవాట్లేదు ఏంటంటే పెద్దగానే అంటున్నాడు. ఆమెకి ఇదేనేం మాట్లాడలేదు. ఆమె అంత పులిహోర తయారు చేసింది, అంత పెరుగన్నం తయారు చేస్తుంది, అన్ని కూడా ఒక మూటలే, బట్టల గుట్లకు మామూలు కట్టుకునేవి, ఇంకో దత్త అంతే, ఎవరు లేవు అనమాట. సరే కేపీ శర్మ గారింటికి వెళ్ళాం. అప్పుడు రాత్రి 10 అయింది. అప్పటికే కొంతమంది వచ్చినారు. అందరికి కొంతమందికి మంచాలు ఇచ్చాడు ఆయన, కొంతమందికి చేపలు ఇచ్చాడు అంటూ వెళ్ళిపోయింది. తర్వాత బయలుదేరి వెళ్ళిన తర్వాత కూడా నాకు ప్రయాణంలో కూడా ఇంకొక మహత్యం జరిగింది. ఏం మహత్యం అంటే, నేను పూనాలో స్టేషన్లో నేను మా అమ్మ దిగిపోతున్నాం, మిగతా వాళ్ళు కూడా దిగిపోతున్నారు. నేను జేబులో ఒక జేబు గుట్టలో ఈ 130 రూపాయలు, మా అమ్మ దగ్గర ఆమె దగ్గర 9 రూపాయలు అంటే 139 జేబులో కట్టుకున్న తర్వాత అది పడుకున్నాను. మామూలుగా బాగా ఖాళీగానే ఉంది. మా అమ్మాయి ఉన్న అక్కడ కూర్చుంది, నేను పడుకున్నాను. దిగి వెళ్తుంటే అమ్మాయి నా ఎదురుగా ఒక అమ్మాయి కూర్చుంది. ఆ ఇంచుమించుగా నాకన్నా 1 సంవత్సరం పెద్ద, 2 సంవత్సరాలు పెద్ద ఉండొచ్చేమో. అన్న నీ డబ్బులు పడిపోయినాయి అన్న అంది, ఆ జేబు గుడ్డ. సరే చూస్తే ఆ జేబు గుడ్డను తీసుకున్నాను. ఆ అమ్మాయి చాలా బీదమ్మాయి. ఆ అమ్మాయి యొక్క బట్టలు వేసుకున్నా కానీ ఆ పద్ధతి చూస్తే మరి ఆ అమ్మాయి అటువంటి అమ్మాయి జబ్బులని తెలుసు కదా ఆమెకి. నేను వెళ్ళిపోతాను, ఇంకా ఏముంది, ఒక జస్ట్ 2-3 మెట్లు వేస్తే దిగిపోవటమే. మరి ఎట్లా ఇచ్చింది, అది ఒక పెద్ద మిరకేల్ అన్నమాట నాకు. సరే మెహర్ బాబా దర్శనంకి వెళ్ళాను. దర్శనంకి వెళ్ళిన తర్వాత ఒక 10 నిమిషాల ముందే వెళ్ళాము మేము దర్శనం. సుందర్ శివరావు గారు మెహర్ బాబాకు చాలా ఇది తెలిసిన వాడు అనమాట. ఫ్రాన్సిస్ బాబుజాన్ వచ్చారు అప్పటికి ఆది కేరాని వీళ్ళంతా ఉన్నారు. తర్వాత నాకు పరిచయం అయింది వాళ్ళు. వెళ్ళిన తర్వాత అక్కడ మెహర్ బాబా ఆ గురుప్రసాద్ లోనే రైట్ సైడ్ ఒక హాల్ ఉంది. ఇప్పుడు గురుప్రసాద్ లేదు, ఇప్పుడు ఆ గురుప్రసాద్ లేదు. ఈ గురుప్రసాద్ పెద్ద హాల్, ఒక 700 మంది 800 మంది బాగా కూర్చోవచ్చు. ఈ హాల్లో తీసుకెళ్ళాడు నన్ను సుందర శివరావు గారు. నేను దగ్గర ఒక 30 మంది దాకా వెళ్ళాం. నర్సరావుపేట నుంచి వచ్చినాడు. ఫస్ట్ టైము అంటే ఇక 10 నిమిషాల టైంలో కానీ మెహర్ బాబా మెయిన్ హాల్లోకి రారు. ఆ ఫస్ట్ టైము మెహర్ బాబా చూసేటప్పటికల్లా నాకు ఎట్లా అనిపించింది అంటే, ఇది ఎవరు చెప్పలేను, నేనే వర్ణించడం చేత కాదు, కానీ ఎవరు వర్ణించలేరు. నేనే కాదు, ఏదో అట్లా ఉన్నాయి ఇట్లా ఉందని చెప్పుకుంటారు. ఫస్ట్ టైం నాకు ఇంప్రెషన్ ఏం కలిగిందంటే, దేవుడే వాడు ఉంటే, దేవుడు మనిషిగా ఉంటే నేను చూసా. ఐ హావ్ సీన్ గాడ్ అని ఒక అన్కండిషనల్ ఫెయిత్, ఏమి దానికి ఆధారపడింది కాదు, నువ్వు ఆ కోరిక తీరిస్తే నాకు నేను నమ్ముతాను అటువంటిది ఏం కాదు. ఫస్ట్ టైం చూడటంతో భగవంతుడు మాను అని కలిగింది. నా జ్ఞానం వల్ల కలగడం కాదు, జ్ఞానం వల్ల కలిగింది కాదు ఇది, అది అటువంటి యొక్క అనుభూతి కలిగజేశాను. తర్వాత 10 నిమిషాలు మెహర్ బాబాని మెయిన్ హాల్ కూర్చాను. ఒకటే చైర్, ఆ చైర్ లో మెహర్ బాబా కూర్చున్నాడు. నాకు 20 years కూడా లేవు కదా అప్పుడు. నాకు ఈ ఎటిక్వేట్, ఈ గౌరవ మర్యాదలు ఇవన్నీ కూడా ఇప్పుడు అంటారు చాలా మంది, మీకు తెలియదంటే మాట్లాడాలో తెలియదు అంటారు. సరే అది ఏదైనా మరి ఇప్పుడు ఈ ఏజ్ లో కూడా ఎవరు మారలేరు. ఏమైంది, మెహర్ బాబా కూర్చుంటే ఒక 5 feet డిస్టెన్స్ లో 90 degrees లో ఎదురుగా నేను కూర్చున్నా. ఎవరు కూడా ఏంటంటే నేనే విఐపిని కాదు, ఎవరికి తెలిసిన వాడిని కాదు, నాకు తెలిసిన వాళ్ళు ఎవరు లేరు. వీళ్ళంతా మెహర్ బాబా నర్సాపేట వచ్చిన వాళ్ళు కూడా అట్లా మధ్యలో అక్కడ సర్దుకున్నారు. నేను వెళ్ళి ముందు కూర్చున్నా. నా పక్కనే అందరి మనుషుల కన్నా మెహర్ బాబాకు దగ్గరగా ఉంది నేను, నా తర్వాత ఈరిచ్ గారు ఉన్నారు. ఈరిచ్ గారు కూడా నా అంత కొద్దిగా ఇంకొక అడుగు దూరంలోనే ఉంటాడు, పక్కనే అన్నమాట. సరే నేను చూస్తున్నాను బాబాని, కళ్ళారిపోకుండా చూస్తారంటారు చూడండి, అట్లా ఎటు ఆ యొక్క ఏమంటానికి వీళ్ళ తేజస్ గీజస్ అంటారు, ఏదో అంటారు, కానీ ఈ మాటలు ఏమి సరిపోవు అసలు. ఎందుకంటే ఇది ఈ యొక్క భూలోకంలో మనం చూసింది వేరు. అటువంటి వ్యక్తిని, మహానుభావులు అనేక మందిని చూశాను. స్వామి శివానంద సరస్వతి చూశాను, చంద్రశేఖర సరస్వతి స్వామి చూశాను, మహానుభావులు చాలా మంది చూశాను. కానీ అటువంటి యొక్క స్థితి నాకు ఎక్కడ కనిపించలే. నేను చూస్తున్నాను, ఊరికే చూస్తున్నప్పుడు నాకు మామూలుగా నా క్రిటికల్ బ్రెయిన్ కదా ఈ ఆలోచించడం మొదలుపెట్టింది.
మెహర్ బాబా చాలా బ్లంట్ గా బజారీ టైపుగా మొరటుగా నేను దేవుడిని చెప్పాడు. అప్పుడు మీడియా ఏం లేదు, సందేహం ఏం లేదు, నిశ్చలంగా చెప్పాడు. చెప్పడం దేవుడా అవునా కాదనేది మన ప్రశ్న, చెప్పడం ఉంది. అదే కాకుండా మనం అనేక మంది దేవుళ్ళు ఉన్నారు. మనకు రాముడు దేవుడు, కృష్ణుడు దేవుడు, శంకరుడు దేవుడు, వినాయకుడు, వీళ్ళంతా ఉన్నారు. వీళ్ళంతా ఉన్నప్పుడు మెహర్ బాబా నీ గురించి మెహర్ బాబా దేవుడు దయ్యమో ఎవరన్నా కానీ నేనెవరిని అంటే నేను మెహర్ బాబా భగవంతుడు నీ చూడగలిగేంత పుణ్యాత్ముణ్ణే లేకపోతే మహాత్ముణ్ణే కాదు, అటువంటి అనేటువంటి యొక్క ఇట్లా ఆలోచనలు వస్తున్నాయి. అప్పుడు మెహర్ బాబా చూసి ఒక గెస్చర్ చేశారు, ఒక సంజ్ఞ చేశారు. ఆ సంజ్ఞ నేను చేయలేను, చేయను కూడా. ఆ సంజ్ఞతోటి ఆయన విశ్వం మొత్తాన్ని ప్రపంచంగా విశ్వం మొత్తాన్ని మరి నిమిషంలో లక్ష వంతు కోట వంతు నేను చెప్పలేను, నాకు చూపించారు మెహర్ బాబా. ఇది స్వానుభవం, ఎవరి అనుభవం కాదు, నా అనుభవం. ఇది చూసిన తర్వాత చూపించి తన వైపు ఒక ఈ యొక్క బొట్ట వేలు చూపించుకున్నారు. అంటే ఈ విశ్వాంతరాల మొత్తంలో ఈ భూమి, ఈ భూమిలో ఒక ఇసుక రేణువుకి ఎంత నిష్పత్తి ఉంటుందో ఈ విశ్వాంతరాలంలో ఈ భూమికి ఆ నిష్పత్తి లేట. ఒక ఇసుక రేణువు భూమితోటి ఏ నిష్పత్తితో పోలుస్తాం, ఏ రేషియోలతో పోలుస్తాం, కుదరదు. అటువంటి అన్నిచోటు మా భగవంతుడిని నేనే తన వైపు చూపించుకున్నారు. ఎప్పుడైతే మెహర్ బాబా తన వైపు అట్లా చూపించుకున్నారో ఒక ఫ్లాష్ కొట్టినట్టుగా నేను తాండవం చేసేటువంటి ఒక శివుణ్ణి, మానవ రూపంలో శివుణ్ణి చూశాను. ఆ విధంగా నాకు మెహర్ బాబా దర్శనమైంది. మధ్యాహ్నం పూట మళ్ళీ దర్శనం అనేటప్పటికల్లా మేము భోజనానికి వెళ్ళి వచ్చేటప్పటికల్లా అందరూ జనం కూర్చొని ఉన్నారు. ఫస్ట్ టైం మొట్టమొదట అందరికన్నా మొట్టమొదటి వాడిగా కూర్చున్నాను. మధ్యాహ్నం భోజనం వచ్చేప్పటికల్లా అందరికన్నా చివరి వాడిగా ఒక మూలలో ఆ మూల దుక్కొని కాళ్ళు ఉదుక్కొని కూర్చున్నాను. అట్లా వచ్చింది అన్నమాట. వచ్చిన తర్వాత అక్కడ నర్సరావుపేట నుంచి ఒక ఆయన సత్యనారాయణ గారని క్లాత్ మర్చెంట్, ఆయన నర్సరావుపేటలో పాండురంగ స్వామి గుడి కట్టించడానికి ఆయన మూల స్తంభం. చాలా మంది వాళ్ళు చందాల్లో వేసుకుంటారు, వైశ్యసు వాళ్ళు చేసుకున్నారు, కానీ ఈయన దగ్గర ఉండి చాలా చేసిన వాడు. ఆయన అయితే పండరిపూర్ వెళ్ళా. ఎందుకు వచ్చాడంటే పండరిపూర్ మనతో పాటు వెళ్ళి పండరిపూర్ కొంతమంది వెళ్ళేవాళ్ళు ఉన్నారు, అందుకని వాళ్ళతో కలిసి పండరిపూర్ చూద్దామని వచ్చాడు. మధ్యాహ్నం భోంచేసి చివరి పూర్కల్లా ఆయన పక్కన వాళ్ళతో అడుగుతున్నారు, ఏమండి పండరిపూర్ వెళ్ళాలా, పాండురంగ స్వామి దర్శనం చేసుకోవాలా, అది ఏ టైంలో దర్శనం ఇస్తారు, పూజలు ఎప్పుడు చేస్తారు, అక్కడ మన వసతి దొరుకుతుందా, ఇక్కడి నుంచి వెళ్ళటానికి రైలు కానీ బస్సులు కానీ ఏ టైంలో ఉంటాయి అని ఇవన్నీ కూడా అడుగుతున్నాడు. మెహర్ బాబా ఆధ్యాత్మిక ఉపన్యాసాలు, నీతి బోధలు ఉండదు. ఆయన హృదయాన్ని తట్టుతాడు ఫస్ట్. ఎందుకంటే ఆయన హృదయంలో, ప్రతివాడు హృదయంలో అన్నాడు. ఎట్లా ఉన్నాడో ఎవరికి తెలియదు, అనుభవం లేదు అని. అందువల్ల ఏంటంటే మరి ఆయన చిన్న డిస్కోర్స్ చెప్తున్నాడు, అంతా కూడా హృదయాన్ని టచ్ చేసేవి. 10,000 మంది ఉంటే 10,000 హృదయాలకి సమాధానం. ఎందుకంటే ఆయన ప్రతివాడు హృదయంలో ఉన్నాడు కాబట్టి మై లాంగ్వేజ్ ఇస్ ద లాంగ్వేజ్ ఆఫ్ ది హార్ట్ అండ్ నాట్ ది లాంగ్వేజ్ ఆఫ్ ది టంగ్ అన్నాడు. హృదయ భాష దానికి దానికి ఒక నోటితో పలికే భాష కాదు, అది నోటితో పలికే భాష 6,900 భాషల్లో 4 భాషలు 3 భాషలు మనకు వస్తాయి. అందువల్ల తెలుసుకునేటువంటి యొక్క ఇది మిగతా భాష తెలియ కష్టం. కానీ భగవంతుడికి తెలియని భాష ఏముంది? ఆయన చిన్న డిస్కోర్స్ చెప్తున్నాడు. ఏమని చెప్తున్నాడు అంటే ఒకటే, ఏదో చాలా మంది వస్తున్నారు, మెహర్ బాబాని కావుగురించుకుంటున్నారు, చిన్నపిల్లలు ఏడ్చినట్టు పెద్దగా ఏడవటం కాదు, కళ్ళెంబ నీళ్లు కారుతున్నాయి, వాళ్ళే గొంతెత్తి ఏదో కష్టం నడిస్తే అరవటం కాదు. ఏంటని నాకు అర్థం కాల. ఈయన అప్పుడు చిన్న మెహర్ బాబా చెప్పిన ఒకటే సూక్తి నాకు బాగా గుర్తుంది, చిల్డ్రన్ ఆర్ ఎసెన్స్ ఆఫ్ గాడ్ అన్నాడు. పిల్లలు దైవ స్వరూపము. 5 సంవత్సరాల లోపల ఉన్న పిల్లలు ఉన్నారు. అది చప్పట్లు కొట్టాడు, అయిపోయింది అన్నమాట. రెండోది తీసుకున్నారు. ఏమని తీసుకున్నారంటే రెండో మాట, ఫూలిష్ ఫెలోస్ థింక్ దట్ గాడ్ ఈజ్ సమ్వేర్ whereas he is everywhere, but they cannot find him anywhere. The real form of God had been dissented here. అజ్ఞానులు, అమాయకులు, దేవుడు ఎక్కడో ఉన్నాడు అనుకుంటారు, కానీ దేవుడు అంతటా అన్ని చోట్ల నిబ్బిరికుతూ ఉన్నాడు. పాలలో వెన్న ఉన్నట్టు. పాలలో వెన్న ఉంది, వెన్న కనపడుతుంది, ఆ పాలలో కనపడదు.
అట్లనే దేవుడి పరిస్థితి కూడా అదే. అయినా మీరు ఎక్కడ కనపడ్డు, ఎక్కడో ఉన్నారు అనుకుంటున్నారు మీరు. దేవుడు వాస్తవానికి అన్ని చోట్ల అందరితో ఉన్నారు, కానీ మీరు ఎక్కడా కనపడ్డు. మీరు ఎక్కడో ఉన్నారనుకున్న దేవుడు వాస్తవానికి అంతటా అన్నిటా నిన్ను ఉన్నది భగవంతుడు ఒకడే ఉన్న దేవుడు. అయినా మీరు ఎక్కడా కూడా చూడలేని దేవుడు ఇక్కడ మానవ రూపంలో కనపడుతున్నాడని ఆయన ఇంగ్లీష్లో ఈర్చిగా ట్రాన్స్లేట్ చేశారు. ఈయనకు ఇంగ్లీష్ రాదు సత్యనారాయణ గారికి. మనం అనుకోవటం ఏంటంటే మెహర్ బాబా తెలుగు నేర్చుకోలే, భగవంతుడే కానీ తెలుగు ఆయన చదువుకోలే. మరి ఈయన ఏమైందో ఏమిటో మరి ఆయన లేచి నిల్చుని మనుషులు ఉన్నారు అక్కడ, వాళ్ళ మీద పడిపోయి అడుగోండి పాండురంగ విఠల్ పండరీపురం అని ఆయనకు పాండురంగ విఠల్ దర్శనం అయింది. ఇంకొక 5 నిమిషాలు టైం ఉంది కాబట్టి 5 నిమిషాల్లో ముగిచ్చేస్తాను. ఏమైంది, ఇంకోటి మరుసటి రోజున వచ్చాం. మళ్ళీ ఏమన్నారంటే ఈవినింగ్ సాయంత్రం కూడా అది రేపు కూడా మెహర్ బాబా దర్శనం ఇస్తారన్నారు. మీకు చాలా సంతోషించారు. మా ప్రోగ్రాం ప్రకారం అంటే ఒక రోజే అంటే అప్పుడు ఆ రోజుల్లో రిజర్వేషన్స్ మాకెవరు రిజర్వేషన్ రాను లేదు, పోను లేదు. రిజర్వేషన్ మామూలుగా వెళ్ళిపోవటమే. 63 సంవత్సరాల కింద సంగతి. ఏమైంది, ఈయన సుందర్ శివ్ గారు వీఆర్ వెరీ ఫార్చునేట్ మెహర్ బాబా ఇస్ గివింగ్ టుమారో దర్శనం అన్నాడు. మరుసటి రోజు దర్శనంకి వచ్చాం. వచ్చినప్పుడు మొట్టమొదటి రోజున పొద్దున అందరికన్నా ముందు, మధ్యాహ్న సెషన్ అందరికన్నా చివర, మరుసటి రోజున మధ్యలోకి వచ్చింది నాకు సీటు. అంటే సీట్ అంటే ఏం లేదు, మనుషులు కింద కూర్చోవటమే, మామూలుగా పాలరాయి అనుకుంటా కూర్చోవటమే కానీ దొరికింది. అప్పుడు ఒక ఓల్డ్ ముస్లిం బుల్బుల్ తార అని దాన్ని బ్యాంజు అంటారు, మా తమ్ముడు వాయించేవాడు. ఆ రోజుల్లో 20 రూపాయలు ఉండేది, దాని మీద వాయిస్తున్నాడు ఆయన. ఒక ఓల్డ్ ముస్లిం నాభిలో నుంచి పాడుతున్నాడు, నుంచి పాటలా ఏమంటున్నాడు, ఆయరే మేరా మహమ్మద్ ఆయరే అని చాలా ఎట్లా పాడుతున్నాడంటే మన హృదయాలు కరిగిపోతాయన్నమాట. ఆయన మహమ్మదుని మనం చూడలా, ఈ పాట అర్థం మనకు తెలియదు, అంత ఇదిగా పాడుతున్నాడు. ఆయనకేమో ఈయనకు మహమ్మదు, ఆయనకు పాండురంగ విఠలు. నాకు పాండురంగ విఠలు కాదు, మహమ్మదు కాదు, నాకు శివుడు భగవంతుడు. కాబట్టి అన్ని భగవత్ స్వరూపాలు కూడా మెహర్ బాబా రూపంలో ఆవహించి ఉంటాయి. మనకు కావాల్సింది అది వదిలిపెట్టడం కాదు, పట్టుకోవటం కాదు, కావాలి పొరపాటు. నన్ను చాలా మంది అన్నారు, ఎగతాళి చేశారు, మా చుట్టాల్లోనే ఎగతాళి చేశారు, మా ఫ్రెండ్స్ కూడా. ఏంటే మనకి ఇదేంటి మెహర్ బాబా ఏంటి, ఇదేంటి మామూలు మనకు రాముడు లేడా కృష్ణుడు లేదా అని అన్నారు. నువ్వు శివుడు భక్తుడు కదా, అంటే శివుణ్ణి వదిలిపెట్టేసి మెహర్ బాబాని పట్టుకున్నావు అన్నారు. నాకు స్ఫురణకు వచ్చింది, శివుణ్ణి వదిలిపెట్టి మెహర్ బాబాను పట్టుకోవటం కాదు, శివుడు వేరు మెహర్ బాబా వేరనే భావాన్ని ఆ భగవంతుడే నాకు వదలగొట్టాడు. ఎట్లా వదలగొట్టాడు, ఆంజనేయ స్వామి కపిధ్వజం మీద ఉంటాడు. కపిధ్వజం అంటే అర్జునుడికి ఉన్నటువంటి ధ్వజం. మనకు ఇంకా 2 నిమిషాలు ముగిచేస్తాను. మనకు ఏమవుతుందంటే అక్కడ ఆ జెండా, ఆంజనేయ స్వామి బొమ్మ అంతే కనపడతాయి మనకు. కృష్ణుడు భగవంతుడు కాబట్టి ఆంజనేయ స్వామిని చూస్తాడు, ఆంజనేయ స్వామి భగవత్ స్వరూపం కాబట్టి కృష్ణుడు చూస్తాడు. కృష్ణుడు ఏమంటాడు ఆంజనేయ స్వామి తోటి, నేను రాముడిని అంటాడు. ఆంజనేయ స్వామి ఎగతాళి చేస్తాడు, నువ్వు రాముడు ఎట్లవుతావు, నువ్వు జారుడివి, నీ ప్రవర్తన మంచిది, నువ్వు చోరుడివి, నువ్వుతావు అంటాడు. అప్పుడు రాముడుగా ఆ త్రేతాయుగంలో దర్శనం ఇస్తాడు. మరి జాంబవంతుడి సంగతి తెలుసు, వినాయక చవితి మనం మామూలు సత్రాజిత్తు అని తెలుసు. ఆయన 28.5 రోజులు కృష్ణపక్షం, శుక్లపక్షం, ముష్టి యుద్ధం, మన యుద్ధం చేసిన తర్వాత ఈ కృష్ణుడే ఆ రాముడు తెలుసుకున్నాడు. నేను భక్తుడిని కాదు, ఇది కాకపోయినా ఆ మెహర్ బాబా భగవంతుడి యొక్క కృప ఉండటం వల్ల అటువంటి దర్శనం చేసుకున్నాను. అవతార్ మెహర్ బాబా కి జై. జై బాబా అంకుల్. సీతారామ స్వామి గారు చాలా బాగా చెప్పారు. జై మెహర్ బాబా. నిజంగా మీరు చాలా అదృష్టవంతులు, ధన్యులు. ఆ ప్రీతముని దర్శనాన్ని కల్పించినందుకు మీరు మమ్మల్ని కూడా బాబా ప్రెజెన్స్ లోకి తీసుకెళ్లిపారు. ఆ దర్శన భాగ్యం మీకు కలిగించారు, మాకు కూడా కల్పించారు. జై బాబా. జై బాబా. సీతారాం. జై బాబా. జై బాబా అండి. అంకుల్ జై బాబా. కొంచెం గట్టిగా చెప్పు, అది వినిపించట్లేదు. అంకుల్ జై బాబా. చాలా అద్భుతంగా చెప్పారు మీ అనుభవం ఏదైతే ఉందో. జై బాబా. బాబా అవన్నీ కూడా మాకు కనిపించాయి, చాలా అద్భుతంగా చెప్పారు అంకుల్. థ్యాంక్ యూ సో మచ్. జై బాబా అంకుల్. మా అందరి తరపున జై బాబా అంకుల్. మీకు జై బాబా. నెక్స్ట్ మణికా రాజుత రెడీగా ఉన్నారమ్మా. జై బాబా.